ఏ పని జరగాలన్నా పవర్ లేకపోతే జరిగే పరిస్థితి ఉండదు. ఇప్పుడు 2 నిమిషాల్లో కరెంట్ ఆఫ్ అయితే ఇక్కడ మనం కూర్చోకుండా బయటకు వెళ్తాం. ఆ పరిస్థితి నిజ జీవితంలో విద్యుత్ వినియోగం అనేది చాలా కీలకం. ఎక్కడైనా సరే తలసరి వినియోగం బట్టే ఆ రాష్ట్ర దేశ అభివృద్ధి అంచనా వేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈరోజు ఇంధన రంగంలో, విద్యుత్ శక్తి రంగంలో అనేకమైనటువంటి మార్పులు వచ్చాయి. నా ఒక మాటలో చెప్పాలంటే నాకు అవకాశం వచ్చింది. 30 ఏళ్లకు మునుపు వ్యవస్థను చూశాను. ఈరోజు మళ్ళీ వ్యవస్థను చూస్తున్నాను. ఈ కీలకమైన వ్యవస్థ పైన వివిధ రంగాల్లో జరిగినటువంటి విషయాలు కూడా మనం సమీక్ష చేసుకుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఈరోజు దిశ మాకు ఒకప్పుడు నార్ల తాతారావు ఉండేవాడు హైదరాబాద్. కంపల్సరీగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడికి వెళ్ళి ఆయన కలిసి మాకు పంప్ సెట్ కావాలి, చిన్న చిన్న విషయాలు అడిగేవారు. దానికి ఆ రోజుట్లో మనం చూస్తే నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ప్రగాఢంగా. ఇదే అసెంబ్లీ సమావేశాలు ఉంటే ఈ సీజన్లో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడూ మార్చిలో వస్తాయి. మార్చిలో అగ్రికల్చర్ పీక్ వస్తుంది. ఆ సమయంలోగా నీళ్లు లేకపోతే పొట్ట మీదకి వచ్చిన వరి ఎండిపోతుంది. ఇంకక్కడి నుంచి హార్ట్ బర్నింగ్ ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి రైతుల్లో. మాకు నర్రా రాఘవరెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉండేవాడు, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం. ఆయన నల్గొండ నుంచి మనుషులు తోలుకొచ్చేవాడు. మేము అసెంబ్లీలో ఉంటాం, వాళ్ళు విద్యుత్ సౌదా ఎక్కడైతే మీకు ఐడియా ఉంది, సోమాజిగూడలో పెద్ద గొడవలు జరిగేది. ఒక స్టేజ్కి ఎంత ప్రెషర్ ఉందంటే నేను ముఖ్యమంత్రిగా వీళ్ళు చేసే గొడవలను నిన్నాక నేరుగా అసెంబ్లీ అడ్జర్న్ చేసి నేరుగా హెలికాప్టర్ వేసుకొని పొలాల్లో ఎండిపోయిన పొలాలు చూసి మళ్ళా వచ్చి అసెంబ్లీలో సమాధానం చెప్పిన రోజులు. ఒక జవాబుదారితనం ఇక్కడుండే ఎమ్మెల్యేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓసారి అధ్యక్ష, కరెంట్ అనేది ఒక నిత్యావసరం, అందరికి అత్యంత అవసరమైనప్పుడు కూడా ఊర్లో నేను చూసేవాడిని. ఎప్పుడో కరెంట్ వచ్చేది, ఇమ్మీడియట్గా సైరన్ కొట్టేట అందరూ పరిగెత్తేవాళ్ళు. ఎందుకో మోటార్లు వేయడానికి. వీళ్ళందరూ మోటార్లు ఆన్ చేసేవాళ్ళు, సగం కాలిపోయేటివి. ఆల్ ఆఫ్ సడన్ అన్ని మోటార్లు ఆన్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్లన్నీ కాలిపోయేటివి. నాకు ఇప్పుడు కూడా నా కళ్ళల్లో జ్ఞాపకం ఉంటుంది. 2011-12 ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను.